Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ గా డి దివ్య. భద్రాచలం ఐటీడీఏ పీఓ నుంచి ఉద్యోగోన్నతిపై ఖమ్మం రాక శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం కలెక్టర్. టీడీపీని విడబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. ఆకాశాన్ని అంటుతున్న చికెన్ ధరలు, రేట్లు పెంచి సామాన్యులను అమాంతం దోచేస్తున్న దుకాణందారు. ఖమ్మం నూతన సంయుక్త పాలనాధికారినిగా ఉద్యోగోన్నతి పొందిన భద్రాచలం ఐటీడీఏ పీఓ డి దివ్య ఈ రోజు బాధ్యతలను చేపట్టారు. ఈ మేరకు ఖమ్మంలో జిల్లా కలెక్టర్ ఇలంబర్దిని ఆయన ఛాంబర్లో కలిసి బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడుకు చెందిన దివ్య పీఓగా తనదైన రీతిలో బాధ్యతలను నిర్వహించారు. జేసీగా ఉద్యోగోన్నతి పొందినప్పటికీ ఆమెకు ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఖమ్మం జిల్లాకు వచ్చి ఇప్పుడు 11 మంత్స్ అయ్యింది. లాస్ట్ ఫిబ్రవరి 2014లో ఫిబ్రవరి 14th జాయిన్ అయ్యాను పిఓ ఐటీడీఏగా. పిఓ ఐటీడీఏ కూడా ఈజ్ అ సీనియర్ స్కేల్ పోస్ట్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. సో ఈ జిల్లాలోనే 11 మంత్స్ పని చేశాను కాబట్టి ఈ జిల్లాకే జేసీగా వస్తే ఐ కెన్ ఫ్రూట్ఫుల్లీ కాంట్రిబ్యూట్ అన్నది నా అభిప్రాయం. సో అలాగే గవర్నమెంట్ కూడా నాకు జేసీగా ఇక్కడ ఇచ్చి ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ జాయింట్ కలెక్టర్గా నా ప్రయారిటీస్ ఏముంటుందంటే, భూమి హక్కు అన్నది ప్రజలకి చాలా ముఖ్యమైన హక్కు. అది జేసీగా ఖచ్చితంగా మనం ఎన్ష్యూర్ చేయవచ్చు. సో అందువల్ల పిఓ అండ్ జేసీ రెండు కలిసి నాకు ఛార్జ్ ఇచ్చారు కాబట్టి వెల్ఫేర్ సైడ్ అండ్ రెగ్యులేటరీ సైడ్ రెండు కూడా నేను చూసుకోవచ్చు. అలాగే జేసీగా ఇంకా ఒక పెద్ద నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది. అది ఏంటంటే రిలీఫ్ అండ్ రీహాబిటేషన్. సో ఇప్పుడు ఇక్కడ చాలా ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నాయి, సింగరేణి కానీ మన కేటీపీఎస్ కానీ. వాటిలో ఏమేమి అక్విజిషన్ జరుగుతున్నాయో దానికి రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ వర్క్కి జేసీ గారే ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నా చేతిలో ఉంది కాబట్టి సేవ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ల్యాండ్ రైట్స్, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, అలాగే సివిల్ సప్లైస్లో అందరికీ కరెక్ట్ అయిన టైంకి వాళ్ళకి అందాల్సిన రేషన్ అందాలి, వాటికి కూడా కృషి చేస్తాను. సో ఇప్పుడు దాకా నా వెల్ఫేర్ సైడ్ని మీరు చూశారు. ఇప్పుడు నుంచి జేసీగా ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా ల్యాండ్ రైట్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్ళాలన్నది నా ఆశ. యాక్చువల్లీ 11 మంత్స్ పిఓగా చేసిన తర్వాత ఇప్పుడు పూర్తి ఆహ్వానం దాంట్లో ఉన్నాయి. సో మా టీం కూడా చాలా బాగుంది ఐటీడీఏలో. ఇట్ విల్ నాట్ బి అన్ ఇష్యూ. యాజ్ యూ నో, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ముందు కూడా చాలామంది జేసీగా చేసి ఇన్ఛార్జ్ పిఓగా చేసి ఉన్నారు. అండ్ నేను ఇక్కడే పిఓగా చేశాను కాబట్టి ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ పూర్తి అవగాహన ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ గుడ్ థింగ్ బికాస్ ఇప్పుడు ల్యాండ్ రైట్స్ ట్రైబల్స్కి అందచేయాలంటే
జేసీగా ఉంటే ఇంకా పవర్ఫుల్గా ఉండొచ్చు. సో నేను అనుకుంటున్నాను ఇట్ ఈస్ నాట్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ బట్ అన్ అడిషనల్ ఆపర్చునిటీ. జిల్లాలో జలవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురావడంలో పాలకులు నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తున్నారని పలువురు రాజకీయ పక్షాల నాయకులు ఆరోపించారు. జలవనరుల సద్వినియోగానికి ఐక్య ఉద్యమాలు నిర్వహించవలసిన ఆవశ్యకతలను వారు నొక్కి చెప్పారు. ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం అఖిల రాజకీయ పక్ష ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటైంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, ప్రతి ఎకరానికి నీరందేలా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. మన జిల్లాలో ఉన్న సాగునీటి వనరులన్నింటినీ పేర్కొని ఈ ప్రాజెక్టుల పూర్తి కోసం అనేక మంది వేరువేరుగా ఆందోళన చేశాం. అసెంబ్లీలో పోరాడిన వాళ్ళు కూడా వేరువేరుగా డిపెండ్ చేసినటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రానున్న బడ్జెట్లో రేపు మార్చిలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టబడే బడ్జెట్లో శ్రీరామ్ సాగర్ 2వ దశ, తుమ్ముగూడెం, అదేవిధంగా రుద్రంకోట, తాలిపేరు, కిన్నెరసాని, మున్నేరు ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఏదైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ముక్తకట్టంతో డిబేట్ చేయడానికి అందరం కూడుకుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మేము ఖచ్చితంగా మరి ప్రధానంగా అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, అటు ఇందిరా సాగర్ కానీ, రాజీవ్ సాగర్ కానీ, ఇంకా ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో వీటి గురించి ఆలోచించకుండా ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. మిషన్ కాకతీయ పేరుతో, లేకపోతే జలజామ వాటర్ గ్రిడ్ పేరు, అంటే ఉన్న వాటిని ఆలోచన చేయకుండా ఇంకా కొత్త కొత్త ప్రతిపాదన. ఈ రోజు చూసాం పేపర్లో నక్కలగడ్డి ఎత్తిపోదాం పథకాలు నల్గొండ జిల్లా. అట్లనే మన జిల్లాలో కూడా వాటర్ గ్రిడ్ ఇప్పుడు ఇందిరా సాగర్, ఎక్కడైతే రాజీవ్ సాగర్ ప్రారంభమైందో నా సొంత మండలం. తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న దుష్ప్రచారాన్ని సత్తుపల్లి శాసనసభ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఖండించారు. ఖమ్మం ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. తన రాజకీయ ఎదుగుదలకు టీడీపీనే కారణమని అన్నారు. అధికార పార్టీ మంత్రి తమ నాయకుడు చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వమని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని తెలిపారు. మన యొక్క యాత్రను అడ్డుకునే యొక్క సాహసం కానీ శక్తి కానీ మీకు లేదు. అందుకని ఇట్లాంటి మూర్ఖపు ప్రకటనలు మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా తిరిగే స్వేచ్ఛ ఉంది. దాన్ని మీరు మర్చిపోయి ఒక తప్పుడు పద్ధతులతో, తప్పుడు ఆలోచనతో తెలుగుదేశం పార్టీని ఈరోజు దెబ్బతీయాలని చెప్పి కొంతమంది, కొన్ని పత్రికలు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరితంగా ఇంకా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఆ యొక్క శక్తుల యొక్క ఆటలు కూడా సాగవని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే టీఆర్ఎస్ మంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకుంటామని చెప్పాడో, కార్యకర్తల బలంతో, శక్తితో అంతే ధీటుగా ఎదుర్కొని తగిన గుణపాఠం చెబుతాం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ యొక్క యాత్రకు, ప్రతి రాజకీయ పార్టీ యొక్క సభకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్న వాక్ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని హరించే పద్ధతిలో మంత్రిగా ఉన్న నువ్వే ఒక బజార్ రవిడిలా మాట్లాడటం తగదని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం పైన నమ్మకంతో మీరు ప్రమాణం చేసి మంత్రిగా మీరు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన మీరు మంత్రి హోదాలో ఉండే రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడటం మీ యొక్క హుందాతనానికి కూడా తగదు. అందుకని ఎప్పటికైనా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా తెలంగాణలో తిరిగే హక్కు ఉంది. అంటే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎందుకు ఇక్కడ తిరిగే సందర్భంలో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదో తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడేమో అసెంబ్లీలో మీరు మాట్లాడే తెలుగుదేశం పైన విషపు మాటలనేమో సాక్షి పత్రిక ఆంధ్రాలో ప్రచురించడం, అక్కడ వాళ్ళకి మద్దతు ఇచ్చి ఇక్కడ వాళ్ళకి సహకరించే పద్ధతిలో మీ వ్యవహార శైలి ఉందా? తెలంగాణకు వ్యతిరేకంగా అనువనున పోరాడి ఉద్యమాలు చేసిన వైఎస్ఆర్ పార్టీనేమో తిరగనిస్తారు, తెలంగాణకు మద్దతు ఇచ్చిన లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేతను తిరగనీయడం అంటే ఇది ఏ రకమైన నీతో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 1965లో భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వతంత్ర సమర యోధులను ఖమ్మంలో స్థానిక టీటీడీసీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఇండో పాక్ యుద్ధంలో పాల్గొని నిరాశ్రయులు అయిన వారికి, భర్తను కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి అందే ప్రతి పథకాన్ని వారికి అందించడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో నిర్వహించి భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. 1965 వార్లో పనిచేసినటువంటి వెటరన్స్, ఆ తర్వాత వాళ్ళ వార్ విడోస్ వాళ్ళందరికీ సత్కారం చేసుకోవడానికని ఈ కార్యక్రమం ఆయోజనం అయిపోయింది. ఇదే ప్రకారంగా మేమేం చేస్తున్నామంటే ఎక్స్ సర్వీస్ మెన్కి స్టేట్ తరఫు నుంచి మరియు సెంటర్ తరఫు నుంచి జరిగే బెనిఫిట్స్, అందగలిగే బెనిఫిట్స్ అవన్నీ వీటన్నిటినీ ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి ఈ క్యాంపెయిన్ మేము చేస్తున్నాము. ఇది ప్రతి మండలంలో కూడా ఈ క్యాంపెయిన్ వారీగా మేము జరుపుతున్నాము. మేము అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళందరూ వచ్చేసి ఈ క్యాంపెయిన్స్ ఏ మండల్స్లో జరుగుతున్నాయో వీటిని అటెండ్ చేసి ఎక్స్ సర్వీస్ మెన్కి, వారి విడోస్కి, వారి ఫ్యామిలీస్కి స్టేట్ తరఫు నుంచి, సెంటర్ తరఫు నుంచి ఇచ్చే బెనిఫిట్స్ గురించి వాళ్ళు తెలుసుకొని వీటిని పొందగలని చెప్పి వాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే ప్రకారంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ పెన్షన్ తరఫు నుంచి కానీ, లేకపోతే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీల గురించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మా అధికారికి తెలియజేయగలరు. వారికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మేము పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి గవర్నమెంట్తో కేసు టేకప్ చేసి వాటిని సాల్వ్ చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఖమ్మంలోని స్థానిక షాదిఖానాలో ఈ నెల 27వ తారీఖున ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 12వ మహాసభను మరియు క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎండ్బి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మంత్రివర్యులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ చంద్రావతి గారు, ఎమ్మెల్సీ బాలసాని గారు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు, కోఆర్డినేటర్ పిట్టల రవీందర్ గారు, జిల్లా జేఏసీ చైర్మన్ రంగరాజు గారు, దిండిగల రాజేందర్ గారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, వీరందరూ చీఫ్ గెస్టులుగా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అన్ని మండలాల గ్రామీణ వైద్యులు పాల్గొంటారు. అలాగే తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం చైర్మన్ చొప్పరి శంకర్ ముదిరాజు హాజరవుతున్నారు. అలాగే రాష్ట్ర నాయకులందరూ వస్తారు. కాబట్టి గ్రామీణ వైద్యులందరూ సకాలంలో వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయగలరని కోరుచున్నాం. కోడి రేటు కొండెక్కలేదు, కానీ చికెన్ దుకాణదారులు మాత్రం రేటును అమాంతం పెంచేశారు. కోడి లైవ్ ధర ఒకలా ఉంటే దుకాణదారులు మాత్రం దానిని రెండింతలు చేసి చికెన్ ప్రియులను నిలువుదోపిడీ చేస్తున్నారు. బాయిలర్, పారం కోళ్ల ధరలు అదుపులోనే ఉంటున్నా నగరంలోని చికెన్ దుకాణదారులు ధరలను అమాంతం పెంచారు. పేపర్ ప్రకటనలో కేజీ కోడి ధర 60 నుంచి 70 రూపాయలు ఉండేదానిని చికెన్ వ్యాపారులు 100 నుంచి 110 రూపాయలు వసూలు చేస్తున్నారు. చికెన్ ధర 110 నుంచి 120 రూపాయలని ప్రకటనలు ఇస్తుంటే 160 నుంచి 170 రూపాయల వరకు చికెన్ ప్రియుల నుంచి లాగేస్తున్నారు. పేపర్ ప్రకటనల ప్రకారం చికెన్ ప్రియులు ప్రశ్నిస్తే తమ వద్ద ఇదే ధర ఉంటుందని, మీకు ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్ళిపోండి బెదిరిస్తున్నారు. ఏ షాప్ కు వెళ్లినా ఇదే ధర ఉండడంతో ఎక్కడో ఒక చోట తీసుకోక తప్పడం లేదు. ఉన్నత వర్గాలపై ఈ భారం పెద్దగా లేకున్నా మధ్యతరగతి వర్గాలకు చికెన్ తినాలంటేనే వెనకడుగు వేస్తున్నా వారానికి 2-3 సార్లు తినేవారైనా పెరిగిన ధరలతో వారానికి ఒకసారి తినడమే గగనంగా మారిందని చికెన్ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ షాపులపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఎంత ధర ఉంటే అంత ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇష్టారీతిని చికెన్ షాపులు పెంచుతున్న ధరలను అరికట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.
50 రూపాయలు ఉందండి కోడి. ఒక క్లీన్ చేసినా కానీ 80 రూపాయలు ఆ మధ్యలో అమ్మాలి. వీళ్ళు ఏకంగా డైరెక్ట్గా వచ్చేసి 170-180 రూపాయలు అమ్ముతుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా అందుబాటులో ఉండాలి కదండి, అది కూడా లేదు. ఒకవేళ వచ్చేసి కూడా స్కిల్లెస్ కూడా 180, 170, 160 ఉన్నదండి. వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతున్నారు. కోడిని తీసుకుపోయి ఇంటికాడ చేద్దామంటే సరే చేసేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతున్నారు. ఇవి కూడా ఒకసారి ఈ రేట్లను అధికారులు స్పందించాలి. ఆ కటింగ్ చేసిన వ్యర్థ పదార్థాలు కూడా ఆ రోడ్లమ్మటే వేస్తున్నారు. మున్సిపాలిటీ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. వచ్చేసి వాళ్ళు వర్కర్స్ కానీ కరెంట్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళ మీదనే నెట్టేసి 180 రూపాయలు 170 రూపాయలు అమ్ముతున్నారండి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఒకసారి మున్సిపాలిటీ అధికారులు వీళ్ళందరూ కూడా స్పందించాల్సిందిగా కోరుచున్నాం మేము. ఈ రోజుల్లో చికెన్ కొనాలంటే ఎక్కడో ఆకాశం రేట్లు ఉన్నాయి. కోడి రేటు మామూలుగా 60 రూపాయలు ఉంటే ఇక్కడ వచ్చే చికెను కిలో 170 రూపాయలు, 180 రూపాయలు, అట్లా 200 రూపాయల దాకా అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ కూడా అంతే అమ్ముతున్నారు. కానీ ఇంకో విధంగా అసలు అంటే వాళ్ళ ఛార్జీలు కానీ వాళ్ళ వర్కర్ల ఛార్జీలు కానీ వాళ్ళు మొత్తం ఇక వినియోగదారుల మీదే వేస్తున్నారు. ప్లస్ అందులోనూ ఇక్కడ ఖచ్చితంగా శుభ్రత పాటించరు. మళ్ళీ దాని వ్యర్థాన్ని మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడే వేస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే శుభ్రత పాటించరు. దానివల్ల అసలు ఈ రోజుల్లో ఎన్ని రోగాలు వస్తున్నాయో జనాల మీద. అదే ముఖ్యంగా శుభ్రత పాటించాలి. ఈ రేటు కూడా మరీ కాకుండా చూసి 60 రూపాయలు ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు అమ్మితే దానికి ఓకే. కానీ ఈ రోజుల్లో అసలు చాలా ఎక్కువ అమ్ముతున్నారు. సూరత్ కలకత్తా హ్యాండ్లూమ్ కాటన్ సారీ మేళా ఖమ్మం నగరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ప్రారంభమైంది. వీరు ఖమ్మం పట్టణ ప్రజలను విశేషమైన ఆఫర్తో ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా కిడ్స్, బాయ్స్, గర్ల్స్ రెడీమేడ్ గార్మెంట్స్ సరసమైన ధరలకే అందిస్తున్నారు. 4 షర్ట్స్ లేదా 3 ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు. లేడీస్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో వివిధ వెరైటీలను ఖమ్మం పట్టణ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ఈ మేళా కేవలం 4 రోజులు మాత్రమే నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. हाँ, ब्रांडेड एंड एक्सपोर्ट सरप्लस आपके शहर में पहली बार अच्छे से अच्छा वैरायटी सस्ते से सस्ते दामों में लेकर आया है। लाखों वैरायटी आपको एक ही छत के नीचे मिलेगा। पैंट, शर्ट, टी शर्ट, लोअर, बरमूडा, 3/4 जितना भी वैरायटी, लेडीज का टॉप, लेगिंग्स, किड्स का टोटल वैरायटी सारी सब सस्ते से सस्ते दामों में। एक बार आके देखे और मौके का लाभ उठावे। बहुत सस्ते सामान एकदम सस्ता से सस्ता दामों में आपके शहर में आया है। 1000 रुपीज में 4 शर्ट और 1000 रुपीज में 3 पैंट अवेलेबल है हमारे यहाँ। एकदम न्यू स्टॉक, न्यू वैरायटी, न्यू स्टॉक। आकर के और लाभ उठावे। ఏర్పాటు చేయాలి అమ్మాయిలకు సంక్షేమ బోర్డును వెంటనే
హమాలీలకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, హమాలీలకి సామాజిక భద్రత చట్టాన్ని అమలు చేయాలని ఈరోజు తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఖమ్మం డిప్యూటీ లేబర్ ఆఫీస్ ముందు ధర్నా జరిగింది. ఈరోజు తెలంగాణ 10 జిల్లాలో కొన్ని వందల మంది హమాలీలు ఉంటే వాళ్ళ కనీసం సౌకర్యాలు లేని పరిస్థితి. ఈ గ్రెయిన్ మార్కెట్లో కానీ, మార్బుల్ షాపుల్లో, ఐరన్ షాపులలో, సిమెంట్ షాపులలో, బజార్లలో ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఎండనక వాననక రేయనక పగులనక పనిచేస్తున్న కార్మికులకి కనీసం ఒక సామాజిక చట్టం లేదు, ఒక భద్రత లేదు. వాళ్ళను చాలా దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. అందుకని 65 సంవత్సరాలు వచ్చిన స్వతంత్రం వచ్చిందని చెప్తున్న ఈ భారతదేశంలో కడు దరిద్రంగా ఉన్న హమాలీల గురించి పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ హమాలీలకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని, అదేవిధంగా హమాలీల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసే వరకు తెలంగాణ హమాలీ అండ్ ఫెడరేషన్ IFT అనుబంధ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ గా డి దివ్య, భద్రాచలం ITDA PO నుంచి ఉద్యోగోన్నతిపై ఖమ్మం రాక శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం కలెక్టర్. టీడీపీని విడబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. ఆకాశాన్ని అంటుతున్న చికెన్ ధరలు, రేట్లు పెంచి సామాన్యులను అమాంతం దోచేస్తున్న దుకాణందారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే C News లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.